సో ఇంత మెచ్యూర్డ్గా ఉన్నారు కదా రవి గారు. దెర్ వాజ్ మన ఏదైనా ఒక ఇండస్ట్రీ కానివ్వండి, ఒక కమ్యూనిటీలో కానివ్వండి, కొంతమంది ఉన్నప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఒకరినొకరు చీర్ఫుల్గా ఎంకరేజ్ చేసుకొని అలా ఉంటే పర్సెప్షన్స్ ఉంటాయి. అండ్ కొన్నిసార్లు డిఫరెన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. బట్ ట్రావెలర్స్, తెలుగు ట్రావెలర్స్ అనగానే కొంచెం ఎక్కువ హార్ష్గానే గుర్తొస్తున్నారు అందరూ కూడా. ఆ పర్యవసానాలు రావడానికి అసలు మెయిన్ కారణాలు ఏంటంటే? అది మొదలెట్టిన వాళ్ళు అడగాలి కదా. ఇప్పుడు నేను ఒక రిసీవింగ్ ఎండ్లో ఉన్నా. ఫర్ ఎగ్జాంపుల్ నేను 186 దేశాలు తిరిగానని ప్రతి వీడియోలో చెప్పుకున్నా. ఎవరో వచ్చి, మీరే వచ్చి, ఈయన 186 దేశాలు తిరగలేదు అని ఒక ఎలిగేషన్ పెట్టారు. ఆ ఎలిగేషన్ బ్యాకప్ చేసుకోవడానికి మీరు ఎవరో ప్రూఫ్ చూపిస్తే ఓకే, మీరేవి ప్రూఫ్ చూపించకుండా ఈడు 186 తిరగలేదు అని చెప్పారు. దాన్ని పట్టుకొని కొంతమంది అదొక ఇష్యూ సమస్య చేసుకొని దాని గురించి రాత్రి పగలు మాట్లాడారు అనుకోండి. తిరిగానో లేదో నాకు తెలుసు. నిజంగా నేను తిరగకపోయినా నాకే తెలుస్తుంది, వేరే వాళ్ళకి తెలియదు కదా. నాకో మా ఆవిడకి మా అమ్మాయికి తెలుస్తుంది అట్ బెస్ట్. వేరే వాళ్ళకి ఎలా తెలుస్తుంది? తిరిగారు తిరగలేదో పక్కన పెట్టారు. ఏ అథారిటీతో నేను తిరగలేదని మీరు చెప్తున్నారు, అంతే కదా. ఇది కేవలం కాంట్రవర్సీ చేయాలి, ఏదో అంటే మనం ఎదగడానికి వేరే వాళ్ళ మీద ఒక ఎలిగేషన్ వేయాలి అన్న ఉద్దేశంతో. అప్పుడే ఇంకా ఘోరమైన ఎలిగేషన్ ఎలా అంటే నేను ఒక దేశద్రోహినని, ఒక టెర్రరిస్ట్నని. నేనే టెర్రరిస్ట్నో దేశద్రోహిని అయితే హైదరాబాద్ నడిబొడ్లో ఈ తెలంగాణ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో మీతో ఇంటర్వ్యూ చేసే ఆస్కారం ఉంటుందా? సో జనాలకు తెలియాలి కదా ఏది నిజం ఏది ఎలిగేషన్ అని. అప్పుడు నన్ను చాలామంది ఛాలెంజ్ చేశారు, దమ్ముంటే ఇండియా రా అని. ఇది 6వ ట్రిప్. ఆ తర్వాత ఏం జరిగింది? అంతే కదా. ఇప్పుడు మన వైపు నుంచి ఏదైనా తప్పు ఉంది, ఏదో తప్పు చేసామంటే ధైర్యంగా రాగలనా? నేను కూడా విజయ్ మలయలాగో ఇంకెవరోలాగో వేరే దేశం పాస్పోర్ట్ కూడా ఉంది, రావాల్సిన అవసరం లేదు కదా. సో ఏది లేదు అని నొక్కి వక్కాడించడానికి ఎన్నిసార్లు వస్తుంది. ఓకే, బట్ నేను యాక్చువల్లీ మీ వీడియోస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటానన్నమాట. బట్ ద థింగ్ ఈస్, రీసెంట్గా చూసినప్పుడు ఒక ఇది వచ్చింది, ఈ ట్రావెలర్ కమ్యూనిటీలో వాళ్ళందరూ ట్రావెల్ బ్లాగర్స్ ఎవరైతే ఉన్నారో చాలా స్మార్ట్గా అలిగేషన్స్ వేసుకొని కాంట్రవర్సీలు క్రియేట్ చేసి డబ్బులు ఎక్కువ సంపాదిస్తున్నారు, వ్యూస్ ఎక్కువ సంపాదించేసుకొని అని. సో వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ దాట్? నేనైతే వ్యూస్ ఎక్కువ సంపాదించుకోలేదు కాబట్టి మళ్ళీ నేను ఎఫెక్టెడ్ పార్టీ అండి. ఎలా అంటే ఒక 10 మంది మట్టి వేసారు అనుకోండి, మట్టి పడుతుంది నా మీద, దాన్ని నేను ఎలా ఆచరిస్తాను? నేను ఎఫెక్టెడ్ పార్టీనే కదా. ఎందుకంటే నా మీద ఒక 10 ఎలిగేషన్లు చేశారు, ఏదైనా ప్రూవ్ చేయగలిగారా? ప్రూవ్ చేయగలిగితే నేను ఇండియా రాలేను కదా. ప్రూవ్ చేయలేదు కాబట్టి మీరు ఎఫెక్టెడ్ పార్టీ అనకూడదు కదా, ఎందుకంటే వాళ్ళు వేసారు ఎలిగేషన్స్, బట్ వాళ్ళు ప్రూవ్ చేయలేకపోయారంటే యువర్ ద బెనిఫిటెడ్ పర్సన్, ఇజంట్ ఇట్? అరే వీడికి చెప్పేది కరెక్టేరా అని జనాలు. అంటే దీనిలో చాలా ఆస్పెక్ట్స్ ఉన్నాయి. మీరు మెసేజ్ కన్వే చేసే విధానం. నేను ఇలా కూర్చొని మామూలుగా సౌమ్యంగా మాట్లాడామనుకోండి, జనాలకి ఎక్కదు. దానిలోనే ఒక 4 అబ్యూజ్లు, ఒక 4 బూతులు మాట్లాడాను అనుకోండి, అది వైరల్ వెళ్తుందా లేదా? కానీ నా లైన్ నేను దాటలేను కదా. ఇప్పుడు మీరు నన్ను ఏవో ఒక అబ్యూజివ్ టర్మ్స్ 4 వాడారనుకోండి, నేను కూడా ఎదురుగా వాడచ్చు, కానీ అలా వాడకూడదు అని ఒక లైన్ గీసుకున్నా. కాబట్టి ఆ మెసేజ్ ఏదైనా అంతే కదండి. ఏదైనా వైరల్ వెళ్ళాలనుకోండి, మీరు రవి తెలుగు ట్రావెలర్ కాలీ రీపేమెంట్ పెడితే 50 మంది చూస్తారు, మామూలుగా మాట్లాడారు అంటే 5 మంది చూస్తారు, అది తేడా. సో అయితే ఆ స్టేట్మెంట్స్ అయితే ట్రూ కాదంటారు, అలా వ్యూవర్షిప్ అందరికీ రాలేదు అని అంటారు. ఏదైనా ట్రూ అయి ఉంటే నేను డెఫినెట్గా ఇక్కడ వచ్చి హైదరాబాద్ నడిబొడ్డులో మీతో మాట్లాడే కేపబిలిటీ ఉండదు. సో మీకు ట్రావెల్ కమ్యూనిటీలో ఎవరైనా స్టార్టింగ్ టైంలో ఈ వ్లాగింగ్ ఇవన్నీ చేసేటప్పుడు సపోర్ట్ చేశారా? సపోర్ట్ అంటే నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు నాకు ఇంచుమించుగా 1000 సబ్స్క్రైబర్లు అయిపోయినప్పుడు ఉమా తెలుగు ట్రావెలర్ అని ఒక ఆయన చాలా ట్రెండింగ్లో ఉండేవాడు. ఆయన ఫస్ట్లో నేను చెప్పిన వెంటనే ఆయన కమ్యూనిటీ పోస్ట్ వేసాడు. అంటే ఈయన ట్రావెల్, నేను చెప్పాను ఇలా 186 తిరిగాను, ఆయనకి ట్రావెల్ అంటే చాలా ఇష్టం అని చెప్పినప్పుడు ఆ కమ్యూనిటీ పోస్ట్లో వేసిన వెంటనే 1000-3000 అయ్యారు, అంటే 3 టైమ్స్. కానీ నాకు అయిన ఎక్స్పీరియన్స్ బట్టి ఎవరో చెప్తే మన సబ్స్క్రైబర్స్ పెరిగిపోతారో అనుకున్నది చాలా అపోహ. ఫర్ ఎగ్జాంపుల్ నేనే మీకు ఐ డ్రీమ్ న్యూస్లో నాకు 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్నారనుకోండి, మీరు నాతో ఇంటర్వ్యూ చేస్తే మీకు 50,000 ఉన్నారనుకోండి, నాతో ఇంటర్వ్యూ చేసినట్టు ఆ మిలియన్ మీకు ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేశారు, అంతేనా? ఇప్పుడు మీకు ఎంతో మిలియన్స్ ఉంటారు, ఇప్పుడు నా ఇంటర్వ్యూ అయింది, వాళ్ళందరూ నన్ను ఆటోమేటిక్గా సబ్స్క్రైబ్ చేయరు కదా. ఎలా అవుతుందంటే మనం ఎంత చెప్పినా, ఎవరెంత రికమెండేషన్ చేసినా, మనలో స్టఫ్ ఉంటేనే, మనతో వాళ్ళు కనెక్ట్ అయితేనే చూస్తారు. సో ఆ విధంగా నేను ఏం చేసేవాడినంటే, నేను ఎవరో తెలియదు ఎవరికి, మధ్యలో వచ్చాను,
ఆ రోజులో ఉన్న ట్రావెలర్స్తోని లైవ్ సెషన్స్ చేసేవాడిని. లైవ్ సెషన్స్ ఫోర్స్ కాదు కదా, నేను ఇలా ట్రావెల్ చేశాను మీరు నాతో మాట్లాడతానంటే వాళ్ళు ఎస్ అనేవారు. సో వాళ్ళు నన్ను అంటే ఇంటరాక్టివ్ సెషన్, ఇంటర్వ్యూ కాదు, మీరు నేను ఎలా మాట్లాడుకుంటా అలా మాట్లాడుకోవడం. ఆ విధంగా కొంచెం పేరు విస్తరిస్తుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మన కంటెంట్కి వాళ్ళు కనెక్ట్ అవ్వకపోతే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయరు కదా. అవును. ఓకే. బట్ అంటే చాలామంది ఎప్పుడైతే అంటే చిన్న హెల్ప్ చేసినా కూడా మేము హెల్ప్ చేసాం అని చెప్పుకొని ఇది కూడా ఉంటుంది కదా. సో అలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేశారా? చేస్తారు డెఫినెట్గా. నా వల్లే ఇంత అయింది, నా వల్లే ఇలా ఎదిగాడు, ఇంకా నయం, ఇంకా ఆయన వల్లే నేను చదువుకున్నాను, ఆయన వల్లే ఉద్యోగం వచ్చింది, ఆయన వల్లే పెళ్ళేది నేను చెప్పలేదు. కానీ వస్తాయి, కానీ ఒక్కొక్కళ్ళు మేనరిజం ఒక్కొక్కలా ఉంటుంది. అందరూ మనం మాట్లాడినట్టే అందరూ మాట్లాడాలని అనుకోవడం కూడా అవివేకం కదా. సో ఇలా ఇప్పుడు పబ్లిక్ సిచ్యువేషన్లోకి వచ్చాం. ఫస్ట్ 1 year 8 months, 1 year 9 months అసలు నో టర్నింగ్ బ్యాక్. ఇలా ఎలిగేషన్స్ వచ్చినప్పుడు ఎలిగేషన్స్ ఎవరైతే వేసారో వాళ్ళే అఫీషియల్గా రికార్డెడ్ మేము డబ్బుల కోసమే చేసాము అని మెసేజ్ ఇచ్చారు. కాబట్టి మీకు అది ఫార్వర్డ్ చేశాను. మేము డబ్బులు సంపాదించడానికే ఈ కాంట్రవర్సీ చేశాను అని ఒక రికార్డెడ్ మెసేజ్ ఎవరైతే చేశారో వాళ్ళ వాయిస్తో ఉంది. అది మీకు నేను ఫార్వర్డ్ చేస్తాను, మీరే అప్పుడు వినొచ్చు కదా సేమ్ వాయిస్తో. సో కొన్నిసార్లు కాంట్రవర్సీలు చేస్తారు, కొన్నిసార్లు శ్రీకృష్ణుడు దేవుడు కదా, ఆయనకే నీలాప నిందలు లేవా, ఏదో సమంతకుమని అపహరించాడని, దేవుడికే తప్పలేదు ఇదంతా చెప్పండి మనుషులు. ఈ సిచ్యువేషన్స్ అన్నీ లాస్ట్ ఐ థింక్ 1.5 year ఎప్పుడైతే పాండమిక్ టైంలోని ఇవన్నీ హైలైట్గా జరిగేవి. నేను కూడా వాచ్ చేసేదాన్ని. ఇది లాస్ట్ ఇయర్ జూన్ జూలైలో స్టార్ట్ అయింది కాంట్రవర్సీ. అంటే ట్రావెలింగ్ అవన్నీ కూడా ట్రావెల్ బ్లాగర్స్ తెలుగువి బాగా చూడటము అండ్ ఆ తర్వాత ఇది అవ్వటము అండ్ ఎంత దూరం వరకు వెళ్ళిందంటే ఒకళ్ళ మీద ఒకళ్ళు కేసులు పెడుతున్నారు. అందులో మీ పేరు కూడా ఉంది, మీరు కేసు పెడుతున్నారు, మీపై కేసు అసలు ఒక కమ్యూనిటీలో ఇలాంటి ఇంత దూరం వరకు ఇంత స్టేజెస్ వరకు తీసుకువెళ్ళినప్పుడు కమ్యూనిటీ కొంచెం నెగిటివిటీ వస్తుందని ఎవరో ఒకళ్ళు తగ్గడం ఉండదా? చాలా నెగిటివిటీ వస్తుంది. అదే నేను చెప్తున్నా. ఇప్పుడు మీరు కొంచెం ఫాలో అయ్యారన్నారు. ఎక్కడైనా నేను ఒక అబ్యూజివ్ వర్డ్ వాడడం కానీ, ఎక్కడైనా వాళ్ళు నాకు ఇచ్చిన సేమ్ డోసేజ్ ఇవ్వడం మీకు ఏమైనా వినబడిందా? తెలుసుంటుంది కదా, లేదు కదా. సో అదే నేను ఒక లైన్ గీసుకున్నా, ఇది దాటకూడదు అని. ఆఖరికి ఎలా అంటే మా అమ్మ నాన్నని కూడా అబ్యూజ్ చేసేసారు, నా వైఫ్ని డాటర్ని కూడా అబ్యూజ్ చేసేసారు. కానీ నేను లైన్ దాటుకొని ఆ లైన్ దాటలేదు. ఎవరో అబ్యూజ్ చేశారని నేను కూడా వాళ్ళ బిహేవ్ చేస్తే వాళ్ళకి నాకు ఏం తేడా? అంతే కదా. ప్రైమరీ ఎలిగేషన్ ఏంటి? దేశాలు తిరగలేదని. 186. ఇప్పుడు నేను 193తో వచ్చి మీకు ఇంటర్వ్యూ చేస్తున్నాను కదా, అవునా? ఇది నిజం కాకపోతే ఈ రోజుల్లోని ఏవో పెద్ద పెద్ద స్కామ్లే బయటికి లాగేస్తున్నారు. నేను 193 తిరగలేదని లాగడానికి ఎంతసేపు? సో ఎవరైనా లాగి నాకు ప్రూఫ్ చూపిస్తే వాళ్ళ స్టూడియోకి వెళ్ళి వాళ్ళతో మాట్లాడతారు, ఇది చూపించండి. ఓకే.